you're in love. యూట్యూబ్లో వ్యూస్ ఎలా పొందాలి? ఫస్ట్ యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే మనకి ఖచ్చితమైన క్రిస్టల్ క్లియర్ వాయిస్ ఉండాలి. ఆ వాయిస్ రావడానికి మనం బ్లూటూత్ వాడాలి లేదా యాప్లు వాడాలి. లేకపోతే ఏదైనా స్పెషల్ యానిమేటెడ్ క్రియేట్ చేసుకొని దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఫస్ట్ మనకి క్లియర్గా రావాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఎలాంటి నాయిస్ లేని ప్లేస్లో ఉండాలి. అలాంటి ప్లేస్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి ఇది కార్ విత్ విండోస్ క్లోజ్ విండోస్లో చేశాను నేను. యాక్చువల్గా నేను అవుట్ సైడ్ చేయడం వల్ల న్యాచురల్గా కనిపిస్తుంది, కానీ వాయిస్ ఓవర్ ఇస్తే మొత్తం డిస్టర్బెన్స్లో ఉంది. ఫస్ట్ యూట్యూబ్లో మోర్ వ్యూస్ ఎక్కువ రావంటే మీ కాంటెంట్లో ఫస్ట్ 6 seconds న్యాచురల్గా ఉండాలి. చాలామంది హాయ్, హౌ యూ అని బోరింగ్ టైటిల్తో మీ యొక్క యూట్యూబ్ వీడియోని స్టార్ట్ చేస్తారు. కానీ మీ వీడియో యొక్క కంటెంట్ మొత్తం ఫస్ట్ 6 secondsలోనే మీకు అర్థమైపోవాలి. నేను చెప్పినట్లుగా మీ యూట్యూబ్ వ్యూస్ ఎలా పొందాలి అనేది ఫస్ట్ వాయిస్ రావాలి. ఫస్ట్ యూట్యూబ్ గ్రోత్ అవ్వడానికి మీకు టైటిల్ ఇంపార్టెంట్. టైటిల్ అనేది క్లియర్గా మనకి ఒక్కసారి టైటిల్ని సెర్చ్ చేస్తే ఆ వీడియో మొత్తం మీకు ఫ్రంట్ పేజ్లో వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ టైటిల్ కన్నా ముఖ్య ఇంపార్టెంట్ విషయం తమ్నేల్ గురించి చాలా రకరకమైన ఇంపార్టెంట్ విషయాలు వచ్చాయి. కానీ బెస్ట్ యానిమేటెడ్ విధంగా తమ్నేల్ క్రియేట్ చేసినట్లయితే మీకు వ్యూస్ 100% పెరుగుతాయి. అంతేకాకుండా మీరు చేసిన యూట్యూబ్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేసే పీపుల్స్ యొక్క అట్రాక్షన్ మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవచ్చు. చాలామంది వాయిస్ ఓవర్కి మీరు చూడండి, ఫేమస్ యాక్టర్స్కి, యూట్యూబర్స్కి వాయిస్ ఓవర్కి కింద ఆడియో లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మనము అట్రాక్షన్ అంటే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు పైకి కిందికి విధంగా చూసే విధంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి లెటర్స్ అనేవి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో, నైట్ టైంలో అని చాలామంది చెప్తుంటారు. కానీ అదేది యూట్యూబ్ వీడియోకి అవసరం లేదు. మీ యొక్క కంటెంట్ ఖచ్చితంగా అర్థవంతమైన విధంగా ఉంటే ఏ టైంలో చేసినా ఇవాళ చూసి మరొకరు షేర్ చేసే విధంగా ఉండాలి. అంటే నువ్వు చూసిన వీడియో వేరొకరికి అర్థమయ్యే విధంగా, వాళ్ళు కూడా నిన్ను చూసి నేర్చుకునే విధంగా, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలి. దట్ ఈస్ కంటెంట్. చాలామంది థంబ్నెయిల్ అద్భుతంగా చేసి కంటెంట్ లోపల చాలా నార్మల్గా, ఎటువంటి ఎడిటింగ్ లేకుండా, శూన్యంగా, ఎటువంటి అర్థం కాకునే విషయాలు పెడతారు. దానివల్ల ఓన్లీ ఆడియన్స్ అట్రాక్ట్ చేసే విషయం చాలా తగ్గుతుంది. ఏదైనా మీరు ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు క్లిష్టమైన, ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ మిస్ అయినట్లయితే పర్సన్స్ చూడడానికి ఆసక్తి చూపించరు. అండ్ షార్ట్ వీడియోస్ చాలామంది తీసేటప్పుడు ఒకటే నార్మల్గా వీడియో ఇన్ఫర్మేషన్ ఇస్తూ దాన్ని డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాం. దానివల్ల 100% వ్యూస్ రావు. ఒక్క షార్ట్లో మినిమం 12 secondsలో అట్లీస్ట్ 10 ఎడిటింగ్స్ ఉండాలి. ఇట్ మీన్స్ 10 గ్యాప్స్ ఉండాలి. నువ్వు ఏదైనా సాంగ్ని, కంటెంట్ని వీడియో తీస్తున్నట్లయితే నీ 10 minutesని, 10 secondsని 10 లొకేషన్స్లో తీసే నీకు అద్భుతమైన వ్యూస్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. నువ్వు వీడియో తీసినా కూడా డైరెక్ట్ ఎడిటింగ్ చేయకుండా వేసినట్లయితే అది నీది డైరెక్ట్ లింక్, ఓన్లీ 1 లింక్ వస్తుంది. కాబట్టి యూట్యూబ్ అనేది అర్థం చేసుకోదు, ఇది కాపీ చేసిందని అది దానికి అర్థమవుతుంది. మీ యొక్క కంటెంట్ కనుక ఖచ్చితంగా అద్భుతంగా ఉంటే లక్షలు పెట్టి కెమెరాలు కొనడం అవసరం లేదు, కోట్లు పెట్టి వీడియోలు తీయాల్సిన అవసరం లేదు. మీ కంటెంట్ ఖచ్చితంగా ఉంటే ఒక నార్మల్ 10,000 కెమెరా లోపల మీ వీడియో సక్సెస్ అవ్వకపోతే నన్ను అడగండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మీ వీడియో ఖచ్చితంగా ఉండాలంటే ఫస్ట్ 6 seconds అద్భుతంగా ఉండాలి, టైటిల్ అద్భుతంగా ఉండాలి, అండ్ తమ్నేల్ అన్నిటికంటే మించి తమ్నేల్ లింక్ చేసినట్లయితే మీ యొక్క వీడియో ఒక్కసారి వీడియో చూస్తే తమ్నేల్ చూసినట్లయితే వీడియో మొత్తం అర్థమైపోవాలి. అలాంటి వీడియో వ్యూస్ చాలా వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లింక్ కామెంట్ చేయండి.